దక్షిణాఫ్రికా పర్యటనను విజయంతో ముగించాలని టీమిండియా భావిస్తుంది. మొదటి టెస్టు మ్యాచ్లో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిన భారత జట్టు ఇక రేపు 3వ తేదీన కెప్టెన్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం సన్నద్ధమవుతుంది. సిరీస్ ను సమం చేయాలంటే ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించాల్సి ఉంటుంది. అందుకని ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిన్న జనవరి 1న కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, యువ ఆటగాడు ఎస్ఎస్పీ జైస్వాల్ మినహా మిగిలిన అందరూ నెట్ సెషన్ లో పాల్గొన్నారు. అందరికంటే ఎక్కువగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కోహ్లీ ప్రాక్టీస్ సెషన్ కు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. ముఖ్యంగా టీమిండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్ లో కొట్టిన 6 అందరినీ ఆకట్టుకుంది. ఇక ఫాస్ట్ బౌలర్లను సైతం కోహ్లీ వదలలేదు ప్రాక్టీస్ లో. కాగా విరాట్ కోహ్లీ ఇదే ఫామ్ ను రెండో టెస్టు మ్యాచ్ లోనూ కొనసాగిస్తే మొదటి టెస్టులో మిస్ అయిన 81వ శతకాన్ని అందుకోవడం ఖాయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సెంచరీని వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ 38 పరుగులు చేయగా ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో 76 పరుగులు చేశాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న అతన్ని మార్కో జాన్సన్ అవుట్ చేశాడు. ఇకపోతే రెండో టెస్టు కెప్టెన్ వేదికగా జరగనుంది. అయితే ఇక్కడ భారత్ ఒక్క మ్యాచ్ లో కూడా గెలిచిన దాఖలు లేవు. మొత్తంగా 6 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్ల్లో ఓడిపోయి 2 మ్యాచ్లను డ్రా చేసుకుంది.